పట్టిసీమ ఒక బోగస్ ప్రాజెక్ట్ అన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక గొప్ప విజన్తో పోలవరాన్ని డిజైన్ చేయించారన్నారు. కానీ టీడీపీ ప్రభుత్వం అంత గొప్ప ప్రాజెక్టును పక్కన పెట్టి పట్టిసీమ పేరుతో నిధులు గోల్మాల్ చేసిందని మండిపడ్డారు. పట్టిసీమ బోగస్ అని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. సంవత్సరాల నుంచి అడుగుతున్నాను. పట్టిసీమ ప్రాజెక్టు మీద డైరెక్ట్గా విత్ ఫిగర్స్ ఇచ్చాను. 400 కోట్ల రూపాయలు ఎక్సెస్ పేమెంట్ చేస్తున్నారు మీరు అని. దాని మీద కూడా రిప్లై లేదు. అసలు ఈ 80 టీఎంసీ లిఫ్ట్ అన్నదే తప్పుడు ఆలోచన అని చెప్పాను. దాని మీద మాట్లాడలేదు. ఈవేళ పట్టిసీమ అన్నది వారి కిరీటంలో కలికి తురాయి కింద అభివర్ణిస్తున్నారు. ఈవేళకి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. పట్టిసీమ ప్రాజెక్ట్ అన్నది పూర్తిగా బోగస్ ప్రాజెక్టు అని నిరూపించడానికి ఎవరైనా సరే చర్చకు వచ్చినట్టయితే నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఏవి కూడా నా సొంత థీరీలో లేకపోతే అభూత కల్పనలో తీసుకున్నాను. ఓన్లీ గవర్నమెంట్ రికార్డు బేస్ చేసుకునే. అలాగే ఇందులో ఎక్సెస్ పేమెంట్ జరిగిందన్నది కూడా ఓన్లీ అఫీషియల్ క్యాలిక్యులేషన్స్, వాటిని బేస్ చేసుకుని చెప్తాను. ఈవేళ ఛాలెంజ్ చేస్తున్న ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వారు రైట్ మెయిన్ కెనాల్ ఎన్ని కిలోమీటర్లు తవ్వారో, ఎంత ఖర్చు అయింది, మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఎన్ని కిలోమీటర్లు తవ్వారో, ఎంత ఖర్చు అయింది, ఈ రెండు వివరాలు ప్రకటించండి. మీ చిత్తశుద్ధి ఏదో చెప్పండి. నిన్నగాక మొన్న అలా నీళ్లు అంతా ఏడిసి 2000 క్యూసెక్స్ కూడా లేవు, టప్ టప్ అని పేలిపోయింది వీళ్ళు కట్టిన కాలువలన్నీ. అదే రాజశేఖర రెడ్డి గారు కట్టిన కాలువలో 17,500 క్యూసెక్స్కి డిజైన్ చేశారు. అంటే గోదావరి ఫ్లడ్ ఎలా కనబడుతుందో అలాగా కాలువలో కూడా ఫ్లడ్ కనబడినా కాలువకి ఏమి కూడా చలనం ఉండదు. అతనికి వాటర్ విషయంలో రాజశేఖర రెడ్డికి ఒక విజన్ ఉంది. కరువు ప్రాంతం నుంచి వచ్చాడు కాబట్టి వాటర్ వాల్యూ తెలుసు. ఆవేళ ఈ పోలవరం అనే దాంతో అన్ని సమస్యలకి కూడా పోలవరం అనేది పరిష్కార మార్గం అనేటువంటి ఆలోచన చేశాడు. అయితే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తయిన పోలవరం మీద ఈవేళ క్లారిటీ లేదు. ఈవేళ పట్టిసీమ అయిపోయింది, పురుషోత్తపట్నం కట్టేస్తామంటున్నారు. ఈ రెండు కట్టడం వల్ల పోలవరానికి లీగల్గా ఎన్ని రకాల రిస్కులు వస్తాయో ఆయనకి తెలియక కాదు. ఇది